ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు మీ కుటుంబ సభ్యులు? అనుదినం ప్రార్థన చేస్తున్నారా? తప్పకుండా దేవుని వాక్యాన్ని చదవండి. ఒకవేళ ప్రార్థన చేయకపోతే ఇప్పుడైనను ఈ వాగ్దానం విన్న వెంటనే వెళ్ళి మీ ప్రార్థన గదికి వెళ్ళి ప్రార్థించండి. దేవుని వాక్యాన్ని ధ్యానించండి. రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 40వ వచనం. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాలుని ప్రార్థన చేసి, ప్రియులారా, పేతురు శవం దగ్గర మోకరించి ప్రార్థన చేశాడు. దేవుడు అద్భుతం చేశాడు. కనుక ప్రియులారా, మన జీవితంలో దేవుడు అద్భుతాలు చేయాలంటే మోకాళ్ళ ప్రార్థన అవసరం. సాతానికి ఒకటి నచ్చదండి. అదేంటంటే మనం మోకాళ్ళు వేస్తే నచ్చదు. దైవజనులు భక్తి సింగ్ గారు మోకాళ్ళు వేస్తే అక్కడ ఆ స్థలంలో గుంత పడిందంట. ఆయన ఎందుకు అంత గొప్ప సేవ చేశాడంటే ఆ స్థలంలో గుంతపడ్డానికి కారణము అంతగా ఆయన మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేవాడు. కాబట్టి ఒకవేళ వయసైన వారు, వృద్ధాప్యంలో ఉన్నవారు మోకాలు వేయకపోతే ఏం కాదు, కానీ ఖచ్చితంగా యవ్వన బిడ్డలు 50 సంవత్సరాల లోపల ఉన్నవారు మోకరిస్తే చాలా మంచిదండి. మీరు చేసే 10 నిమిషాల ప్రార్థన, అర్ధగంట ప్రార్థన మోకాలతో చేయండి. దేవుని శక్తిని పొందుకుంటారు, దేవుని అభిషేకాన్ని పొందుకుంటారు. మీ కుటుంబంలో ఉన్న సాతాన క్రియలు లయమైపోతుంది. కాబట్టి మీకు విరోధంగా పనిచేసే ప్రతి ఆయుధాన్ని నా దేవుడు కాల్చివేస్తాడు. కాబట్టి మోకాళ్ళ ప్రార్థన చాలా అవసరం. మోకాళ్ళ ప్రార్థన వల్ల ఆరోగ్యం కూడా వస్తుంది. మోకాళ్ళ ప్రార్థన వల్ల దేవుని శక్తిని మనం పొందుకుంటాం. కనుక దేవుడు మీకు అందరికీ మోకాళ్ళ ప్రార్థన అభిషేకము దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఉదయకాలన వాగ్దానం అన్న బిడ్డల్ని, వారి కుటుంబాలని మీరు ఆశీర్వదించండి. దేవా, ఎంతోమంది నా ప్రభ వారి యొక్క సమస్యలనైనా అనగా నా ప్రభ ఆర్థిక ఇబ్బందుల కొరకు నీ సన్నిధిలో కనిపెడుతున్నారు. దేవా, ఇప్పుడే వారికి యేసయ్య ఆర్థికమైన సహాయం దయచేయండి నా ప్రభ. ఎంతోమంది నా ప్రభ ఎదుగు నా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారు. వారికి శోధన ఇచ్చే సాతాను శక్తులు లయపరుస్తున్నారు. ఇప్పుడే ఆ కుటుంబాలకి సమాధానం వచ్చిన గాక నాయన. అయ్యా, త్రాగుబోతు భర్తను పెట్టిన ఎంతో దిగులు పడుతున్నటువంటి భార్యను నాయన ధైర్యపరచండి. వారి ప్రార్థన విని వారిని రక్షించిన ప్రభ. ఇదిగో నా ప్రభ, ఎంతోమంది నా ప్రభ కాలేజీకి వెళ్తున్న బిడ్డలైనా చెడు మార్గంలో వెళ్లకుండా వారి చదువులు ఉన్నతంగా రాణించడానికి సహాయం చేయండి. మరొకసారి నా ప్రభా, ఎదుగో తండ్రి, ఎంతోమంది నా ప్రభా దూర దేశంలో తెలుగు ప్రజలు ఉన్నారు, వారికి సహాయం చేయండి. మా దేశాన్ని, మా రాష్ట్ర ప్రజలను కూడా కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.